హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాని మీను వ్లాగ్స్. ఇవాళ అయితే స్నోఫాల్ టూ మచ్గా ఉంది. యాక్చువల్గా నేను నైట్ నుంచి చాలా స్నోఫాల్ పడుతుంది. ఇప్పుడు టైం 11:05 అవుతుంది. జస్ట్ ఇప్పుడే లేచాము, మేము వీకెండ్ కదా, సో లేట్గా పడుకున్నాము, లేట్గా లేచాము. అండ్ లేచేసరికి చూస్తే ఇక్కడ వరకు స్నోఫాల్ వచ్చేసింది. ఇంకా ఇదంతా పాత్వే అయితే అసలు నా షూ చూడండి, సగం వరకు లోపలికి వెళ్ళిపోయింది. బయట నా కార్ పరిస్థితి ఏంటో చూడాలని చెప్పి బయటకి అయితే వచ్చాను. చలో వెళ్ళి చూద్దాము. గాడ్, షూ అయితే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. అసలు ఎంత నీట్గా ఉండే పాత్వే, ఐ మీన్ ఇలా నడుచుకుంటూ మేము మా ఇంటికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు చూస్తే నా షూ మొత్తం మునిగిపోతుంది. ఓ గాడ్, నా కార్ చూడండి, అసలు టూ మచ్గా స్నో వచ్చేసింది. ఈ లెవెల్ స్నో పడిందంటే చూడండి ఎంత టూ మచ్గా పడిందో. ఈ పక్కింటి వాళ్ళు చూడండి, అసలు దారి లేకనంత అయిపోయింది. క్లీన్ చేయాలి ఇదంతా యాక్చువల్గా. ఇదిగో నా కారు పరిస్థితి. అండ్ ఈ పక్కింటి ఆయన ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాడు. సో ఇది పరిస్థితి. ఎక్కువసేపు అయితే నేను బయట స్పెండ్ చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ మా పాత్వే షవల్ చేసుకోవాలి. ఇది చేస్తేనే మేము బయటికి వెళ్ళగలుగుతాము. సో ఇప్పుడైతే నేను షవల్ చేస్తాను. నా అడుగుల్లోనే అడుగులేస్తూ మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. ఓన్లీ ఇది చాలు. నేను తీస్తలేదా ఇంకా. సమ్వాట్ ఇలా అయితే క్లీన్ చేశాను. సో దట్ లైక్ ఈజీగా వాక్ చేస్తూ వెళ్ళొచ్చు. పక్క వాళ్ళు చూడండి ఎంత ఉందో. నాకు మనదొకటి క్లీన్ చేసేసరికి చినిగిపోయింది. సో ఇలా ఈ పాత అంతా క్లీన్ చేస్తూ వచ్చాను. అండ్ స్నో పైల్ ఇక్కడ వేసాను. ఇంకొంచెం నీట్గా క్లీన్ చేస్తే బాగుండేది, బట్ ఆల్రెడీ స్నో పడుతుంది ఇంకా. సో
ఇంకా క్లీన్ చేసినా సరే మళ్ళీ స్నో పడుతుంది, వేస్ట్ అనిపించింది. సో బెటర్ ఇప్పుడు మేము బయటికి వెళ్ళేంత వరకు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాము. కాళ్ళ మీద పడేసుకోకు. ఫైనల్గా పాత్వే క్లీనింగ్ అండ్ కార్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం షాపింగ్ చేయడానికి. ఈ వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ కెనడాలో రోడ్లు ఎలా ఉంటాయి, వింటర్ లో డ్రైవింగ్ ఎంత డిఫికల్ట్ గా ఉంటుందని చూపిస్తాము. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మా ఇంటి దగ్గర టర్న్ చేసినప్పుడు అయితే కార్ చాలా స్కిడ్ అయింది. సో ఇంకా వింటర్ లో డ్రైవింగ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. వీడియో ఫాస్ట్ గా వెళ్తుంది, బట్ నేనైతే చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నాను. ఇంత లాగ్ ఎందుకని నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. బట్ ఇప్పుడు నేను మిన్ను అయితే గ్రాసరీస్ కొనడానికి ఒక 2-3 గ్రాసరీస్ కి అయితే మేము రెగ్యులర్ గా వెళ్తాం, అక్కడికే వెళ్తున్నాము. నార్మల్ గా సమ్మర్ టైమ్ లో అయితే మనం రోడ్లు ఎలా ఉన్నాయి ఆ లైన్స్ ని వాటిని చూసుకొని డ్రైవ్ చేయాలి. వింటర్ లో అయితే అసలు పూర్తిగా రోడ్డే కనబడదు. సో కార్ లో డ్రైవ్ చేస్తూ వెళ్ళిన పాత్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ పాత్ లోనే మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు లైన్స్ అర్థం కావు, ఎక్కడ టర్న్స్ ఉన్నాయి ఏంటి అనేది ఏం అర్థం కాదు. సమ్మర్ లో డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటేనే వింటర్ లో చేయగలం. అండ్ వింటర్ లో ప్రాపర్ గా డ్రైవ్ చేయగలిగితేనే ఇక్కడ సర్వైవ్ అవ్వగలం యాక్చువల్ గా. సో మేము వస్తూనే నైట్ అయిపోయింది. ఇక్కడ వింటర్ సీజన్ లో 4:35 కల్లా చీకటి అయిపోతుంది. ఇప్పుడు లేట్ నైట్ ఏదో అయిపోవట్లేదు, జస్ట్ టైం 5:10 అవుతుంది. బట్ చూడండి ఎంత చీకటి అయిపోయిందో. ఇప్పుడైతే మేము రెగ్యులర్ గా వచ్చే గ్రాసరీ స్టోర్ కి అయితే వచ్చాము. ఈ S&T గ్రాసరీస్ లో మేము రెగ్యులర్ గా వెజిటేబుల్స్ అవి అయితే తీసుకుంటాము. ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే ఉంటాయి. అండ్ ఎక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే సాంజా పంజాబ్ ఉంది. యాక్చువల్ గా ఇది మెక్నైట్ స్టేషన్ దగ్గర ఉంది. ఇక్కడ ఫ్రెష్ మీట్ దొరుకుతుంది అండ్ అన్ని రకాల గ్రాసరీస్ కూడా దొరుకుతాయి. సో చాలా వరకు అందరు ఇక్కడికి వస్తారు. సో మేము ఇప్పుడు ఇక్కడ ఆగి వెళ్ళి సాంజా పంజాబ్ లో గ్రాసరీస్ అయితే తీసుకుంటాము. అవి తీసుకొని వీడియో కంటిన్యూ చేస్తాము. సో ఈ 2 స్టోర్స్ లో మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని అయితే తీసుకున్నాము. అండ్ పక్కన మీట్ కూడా తీసుకున్నాము. యాక్చువల్ గా మేము రెగ్యులర్ గా తిరిగే స్టోర్స్ కదా, అందుకే మేము స్టోర్ లోపల వీడియోస్ ఏం తీయలేదు. బట్ రోడ్స్ అవి అయితే ఇప్పుడు కొంచెం క్లీన్ చేసేసారు. ఇప్పుడు వింటర్ లో ఏమవుతుందంటే రెగ్యులర్ గా గవర్నమెంట్ వెహికల్స్ అన్ని తిరుగుతూనే ఉంటాయి, అవి రోడ్ ని క్లీన్ చేస్తూనే ఉంటాయి. బట్ ఎంత క్లీన్ చేసినా రోడ్స్ అయితే ఇలానే ఉంటాయి. మనం ఏం చేయలేము, అడ్జస్ట్ అయిపోయి ఈ రోడ్ లోనే డ్రైవ్ చేయాలి. అండ్ చాలా కాషియస్ గా కూడా ఉండాలి. గవర్నమెంట్ ఎంత చేయగలదో అంత చేస్తుంది. యాక్చువల్ గా వాళ్ళు రెగ్యులర్ గా రోడ్స్ క్లీన్ చేస్తూనే ఉంటారు. వింటర్ మొత్తం వాళ్ళకి అదే పనిగా ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా స్నో పడుతూనే ఉంటుంది అండ్ వీళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు. వింటర్ మొత్తం ఇదే కథ. అండ్ వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా, ఇంటి సరౌండింగ్స్ మనమే క్లీన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ పెడిస్ట్రియన్ పాత్ ఏదైతే మన ఇంటి ముందు ఉంటుందో జనాలు వాక్ చేయడానికి, అదైతే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకా మన ఇంటి ముందు స్నో తీసుకుంటే మన ఇల్లే బాగుంటుంది కాబట్టి సో రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూనే ఉంటాం. అండ్ ఇది రెగ్యులర్ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతుంది. వింటర్ అయితే ఒక రోజు 2 రోజులు ఒక నెల ఉండదు, ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 months ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఒక 2 to 3 months స్నో పడుతూనే ఉంటుంది. సో ఇంకా రెగ్యులర్ గా చేయాలి. మేమైతే ఇంటికి వచ్చేసాము అండ్ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాము. ఇలా ఉంటాయి స్నో కష్టాలు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని మిను వ్లాగ్స్. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్. బాయ్ బాయ్.